నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం హౌస్ వైఫ్. ఈరోజు మన వీడియోలో తొలి ఏకాదశి స్పెషల్ నైవేద్యం రెసిపీ అన్నమాట. పేలాల పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. నేను ఇక్కడ జొన్నలు యూస్ చేసి ఈ పేలాల పిండి అయితే తయారు చేశాను. కొన్ని ప్రాంతాల్లో మనకు మొక్కజొన్నలు యూస్ చేసి కూడా ఈ పేలాల పిండిని అయితే తయారు చేస్తూ ఉంటారు. ఈరోజు మన వీడియోలో ఈ జొన్నలతో చేసే పేలాల పిండిని ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీన్నైతే తొలి ఏకాదశి నాడు విష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. అదేవిధంగా మనకు ఎండాకాలం నుంచి వర్షాకాలం మారే సమయంలో ఈ పేలాల పిండి తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. సీజనల్గా వచ్చే జలుబు దగ్గు వంటివి రాకుండా ఉంటాయన్నమాట. దీనికోసం అయితే నేను ఇక్కడ తెల్ల జొన్నలు తీసుకున్నానండి. జొన్నల్లో 2 రకాలు ఉంటాయి. నేను ఇక్కడ తెల్ల జొన్నలు తీసుకున్నాను. నేనైతే ఇక్కడ 1 కప్పు వరకు జొన్నలను అయితే తీసుకున్నాను. 1 కప్పుతో మనకు చాలా పేలాలు అయితే వచ్చేస్తాయి. వీటిని అయితే ఒక బౌల్లోకి తీసుకోవాలి. జొన్నలు మరీ చిన్నవి కాకుండా కొంచెం పెద్ద సైజుగా ఉండేటి వాటిని సెలెక్ట్ చేసి తీసుకోండి. ఇవైతే ప్యాకింగ్లో ఉన్నాయి, ఎటువంటి రాళ్ళు అయితే లేవు. మీరు విడిగా తీసుకున్నట్లయితే చెరిగి తీసుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక 1/2 బౌల్ వరకు వేడి నీళ్ళు పెట్టుకొని అందులో ఈ 1 కప్పు జొన్నలను అయితే వేసుకుంటున్నాను. ఇలా పైకి తేలే వాటిని అయితే తరకలు అంటారనమాట. వీటిని సచ్చిపప్పులు అంటూ ఉంటారు. వాటిని అయితే తీసేసుకోవాలి. ఇవి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఇలా ఒక్కసారి బాయిల్ అయితే సరిపోతుంది. ఇలా ఒకసారి మరిగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని స్ట్రైనర్లో వీటిని అయితే వడపోసుకోవాలి. నీళ్ళు ఏమీ లేకుండా ఇలా వడపోసుకొని ఒక 10 నిమిషాల పాటు దీన్ని అలానే వదిలేస్తే ఎక్సెస్గా ఉండే వాటర్ అంతా పోతుందన్నమాట. తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన అయితే వీటిని ఒక 3 నుంచి 4 గంటల పాటు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. మనకు ఏకాదశి ఎల్లుండి ఆదివారం వస్తుంది కదా. నేనైతే ముందు రోజే వీటిని రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఆ రోజు చేయడానికి చాలా టైం పట్టేస్తుంది. ముందు రోజు ఈ పేలాలని ఇలా ఒక వేడి నీళ్ళల్లో బాయిల్ చేసుకొని ఆరబెట్టి పక్కన పెట్టుకున్నట్లయితే నెక్స్ట్ డే మనకు ప్రసాదం చేయడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా ఒక కాటన్ క్లాత్ మీద అయితే వీటిల్ని ఓవర్ నైట్ మొత్తం ఆరబెట్టేసుకుంటున్నాను. ఎక్కువ టైం లేకపోతే ఒక 3-4 గంటల సేపు ఆరబెట్టుకున్నా సరిపోతుంది. ఇవి చూసారా, నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట చక్కగా ఆరిపోయాయి. చెమ్మ లేకుండా బాగా ఆరబెట్టుకోవాలండి. అప్పుడే మనకు పేలాలు అనేటివి సరిగ్గా పేలుతాయి అన్నమాట. వీటిని అయితే ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడైతే స్టవ్ పైన ఒక మందపాటి కడాయి పెట్టుకోవాలి. దీన్నైతే బాగా హీట్ చేసుకోవాలి. మనం ఇలా చేయి పెట్టినప్పుడు వేడి మనకు తగలాలన్నమాట. తర్వాత ఈ జొన్నలను అయితే కొంచెంగా వేసుకుంటూ హై ఫ్లేమ్లో ఒకసారి బాగా తిప్పుకోవాలన్నమాట. ఇవైతే మనకు పాప్ అవడం స్టార్ట్ అవుతాయి. అలా స్టార్ట్ అయినప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసేసుకొని దానిపైన మూత పెట్టుకొని వాటిని అయితే ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టినప్పుడు ఇలా గ్యాప్ ఉండే విధంగా పెట్టుకున్నట్లయితే నీటి ఆవిరి అనేది బయట వెళ్తుందన్నమాట. ఫ్లేమ్ని మరీ సిమ్లో పెట్టేయకుండా మరీ హైలో పెట్టేయకుండా మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ పేలాలను అయితే మధ్యలో గరిటెతో కానీ లేదంటే కడాయిని పట్టుకొని కానీ తిప్పుకుంటూ వీటిని అయితే ఫ్రై చేసుకుంటే చక్కగా పేలుతాయి. చూసారా ఎంత చక్కగా వచ్చాయో. అడుగున కొన్ని అయితే అలానే ఉండిపోతాయండి. అయినా ఏం కాదు, అవి కూడా మంచిగా ఫ్రై అయి ఉంటాయి కాబట్టి మిక్సీ జార్లో వేసుకోవచ్చు. మధ్యలో గరిటె పెట్టాలంటే అవి బయట పడిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు కడాయిని పట్టుకొని మనం తిప్పినట్లయితే చక్కగా అందులోనే పాప్ అయిపోతాయి. చూసారా ఎంత చక్కగా వచ్చాయో. ఇవి బయట మనకు రెడీమేడ్గా కూడా దొరుకుతాయండి ఈ జొన్న పేలాలు అనేటివి. కానీ మనం ఇంట్లో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటే చాలా చక్కగా వస్తాయన్నమాట. చూసారా, 1 కప్పు జొన్నలకి నాకు ఒక పెద్ద బౌల్ నిండా ఈ పేలాలు అయితే వచ్చాయి. ఎంత చక్కగా పొంగాయో కదా. వీటిని అయితే ఇప్పుడు కొంచెంగా మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని ఒక పెద్ద సైజ్ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఈ పేలాల పిండిని. తర్వాత మిగిలిన వాటిని కూడా ఇదే మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకొని సేమ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా అయితే లాస్ట్లో కొన్ని పేలాలను అయితే పక్కన ఉంచుకోవాలండి. వాటిని ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఎందుకంటే బెల్లం మనం గ్రైండ్ చేసుకోవాలి. ఉత్తి బెల్లం గ్రైండ్ చేస్తే మెత్తగా మిక్సీ జార్కి అంటుకుపోతుంది అన్నమాట. అందుకని కొన్ని పేలాలను అయితే లాస్ట్లో వేసుకొని 1 కప్పు వరకు బెల్లంనైతే వేసుకుంటున్నాను. మీరు స్వీట్ తక్కువ తినే పని అయితే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 3 యాలకల్ని కూడా వేసుకొని ఒక 1/2 కప్పు వరకు శనగల్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని మనం ముందుగా వేసి పెట్టుకున్నాం కదా పేలాల పిండి, అందులో ఈ పౌడర్ను కూడా వేసేయాలన్నమాట. మీకు నచ్చినట్లయితే ఇందులో ఎండు కొబ్బరి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నట్లయితే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. కావాలంటే నెయ్యి కూడా వేసి కలుపుతుంటారండి కొద్దిమంది. నెయ్యి కూడా వేసి కలుపుకోవచ్చు. ఈ మొత్తం బెల్లం పౌడర్ అంతా పేలాల పిండిలో బాగా కలిసేటట్టు ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. చేత్తో అయినా స్పూన్తో అయినా బాగా కలిసే విధంగా కలుపుకోండి. అంతే అండి, చాలా ఈజీ కదా పేలాల పిండి అయితే చేయడము. ఇప్పుడైతే ప్రసాదం ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మిస్ అవ్వద్దు. మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. చూసారు కదా పేలాల పిండి ఎలా రెడీ చేసుకోవాలో. మరి ఈ తొలి ఏకాదశి నాడు మీరు కూడా ఈ పేలాల పిండిని తయారు చేసుకుని విష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పించి ఆయన ఆశీర్వాదాలు అయితే పొందాలని కోరుకుంటున్నాను. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇమ్యూనిటీ పవర్ చాలా బాగా పెరుగుతుంది ఇది తినడం వల్ల. బెల్లం కూడా వేసాం కాబట్టి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వీటిని అయితే లడ్డూల్లాగా కూడా ప్రిపేర్ చేసుకొని రోజుకొక లడ్డు తినడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి మనకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.